హాయ్ అండి. అందరూ బాగున్నారా అండి? నా సబ్స్క్రైబర్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే రోజు అండి. మా పిల్లల్ని ఉదయాన్నే లేచి వాళ్ళని రెడీ చేయించి పంపించొచ్చానండి. మా హస్బెండ్ 5:30కే వెళ్ళిపోయాడు. 5:20కి అలా వెళ్ళిపోయాడండి. నేనే మా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఆలోపు పిల్లలతో పాటు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వెళ్ళి పంపించొచ్చానండి. అదే రోజు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా దగ్గర చేనేత వస్త్రకళ షాపింగ్ పడ్డదండి. 6 monthsకి ఒకసారి ఫంక్షన్ హాల్లో పెడతారండి. ఇలా చేనేత వాళ్ళదంట ఇదంతా. చూడండి, బాగున్నాయండి బట్టలు. పిల్లలకి డైలీ వేర్కి కానీ అందరికీ బాగున్నాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకునేటివండి. మా పిల్లల్ని తీసుకోంటే వద్దనే అన్నీ తీసుకుంటుండండి. ఇదిగోండి, ఇది బొద్దింకలు బల్లీలు రావంటండి దీనివల్ల. ఏమో చూద్దామనేసి నాకు ఆ రెండంటే భయమే అండి. అందుకని ఒకటి తీసుకున్నాను. అదొక్కటి తీసుకున్నానండి, ఏం తీసుకోలేదు. అన్నీ కాస్ట్లీగా ఉన్నాయండి. అదొక్కటే 60 రూపీస్ ఏమో చెప్పారండి. కాకపోతే నేను 50కి తీసుకొచ్చుకున్నాను, 10 రూపీస్ తగ్గించేసి. ఇదిగోండి, మా బాబుని కనుక తీసుకుపోయి ఉంటే ఎంత లేదన్నా ఒక 300-400 ఖర్చు పెట్టిస్తుండేనండి. వాళ్ళని ట్యూషన్ పంపించేసి వెళ్ళామండి. ఇదేదో ఇక్కడ పెట్టారు కదండి, తక్కువకి ఏమి ఉండవండి. ఒక క్లిప్ తీసుకున్నానండి, హెయిర్ క్లిప్. దానికి కూడా 50 రూపీస్ అండి ఒక క్లిప్ తీసుకుంటేనే. చూశాను కానీ ఇంకా మనకంత బడ్జెట్ లేదులే అనేసి ఇదిగోండి ఈ ఒక్క క్లిప్ తీసుకున్నాను. ఆ బొద్దింకలది ఒకటి తీసుకున్నానండి. ఇదిగోండి, చాలా ఐటమ్స్ ఉన్నాయండి, తీసుకోవాలి. కానీ అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్లో బట్టలు, బెడ్షీట్లు, శారీసు, డ్రెస్సులు, చిన్నపిల్లల డ్రెస్సులు, డైలీ వేర్ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు, తర్వాత ఇట్లా లేడీస్ కార్నర్ దగ్గర ఉండేటివన్నీ ఉన్నాయండి. ఇంకొక దగ్గర ఇదిగోండి, ఇవన్నీ లేడీస్ కార్నర్లో దొరుకుతాయి కదండి. కాకపోతే ఇక్కడ ఏం చీప్ లేవండి. ఇక్కడ కూడా కాస్ట్లీగానే ఉన్నాయి. లేడీస్ కార్నర్లో దొరికే కాస్టే ఉన్నాయండి ఇక్కడ కూడా. ఇదిగోండి, స్పూన్స్, గరిటెలు 2 రూపీస్ షాపుల్లో దొరుకుతాయి కదండి, అట్లా. కాకపోతే కాస్ట్ ఉన్నాయండి, చీప్గా ఏం లేవు. నేను ఇవేం తీసుకోలేదండి, మీకు చూపిద్దామని తీసాను అంతే. ఇవన్నీ ఏం తీసుకోలేదండి. ఇదిగోండి, శారీస్ ఉన్నాయి, బెడ్షీట్లు ఉన్నాయి, జెంట్స్వి, కిడ్స్వి అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి, మా బావ చూస్తున్నాడు కానీ నాకు ఇష్టం లేకుండండి, అంత మంచిగా అనిపించలేదు నాకు, అవి తీసుకోలేదు. శారీస్ మాత్రం తీసుకోలేదండి, చాలా ఉన్నాయి నా దగ్గర శారీస్. కాకపోతే చూశాను, ఇది బాగుందని చూశాను కానీ కాస్ట్ బాగుందండి. దానికి 2000 చెప్పారు. ఈ శారీస్ అన్నీ కాస్ట్లీగా అనిపించాయండి, 1000కి తక్కువ లేవు. కాకపోతే ఇక్కడ నాకు బడ్జెట్లో ఏమనిపించాయంటే టాప్స్ తీసుకున్నానండి, అంబ్రిల్లా కట్స్. ఒక్కటి 500-450 చెప్పారండి. కానీ ఫైనల్గా నేను 400కి ఒకటి తీసుకున్నాను. కట్స్ అయితేనేమో 350-4 చెప్పిరండి. 350-400 అట్లా చెప్పారు. కానీ నేను అంబ్రిల్లా వేసుకుంటానండి, 4 తీసుకున్నానండి. 4 తీసుకొని వచ్చాను, నాకు బాగా అనిపించాయి. ఇంకా ఒక్కొక్కటి 400 పడింది కాబట్టి 4 తీసుకున్నాను. ఇది చూడండి, చెక్కతో తయారు చేసి ఎంత బాగుందో ఉయ్యాల. నాకు నచ్చిందండి అది. కానీ ఏం చేసుకుంటామండి, అన్నీ తీసుకోవడానికి డబ్బులు ఉండాలి కదా, అందుకే ఏం తీసుకోలేదండి. చూడండి, కీస్ పెట్టుకుంటారు కదండి, కీబోర్డ్, ఫ్లవర్ వాజులు ఉన్నాయి, పప్పు గుత్తి, స్పూన్స్, ఈ అరిసెలు ఆయిల్ పెట్టేటట్టు పిండడానికి ఉంటుంది కదండి అది. ఈ బౌల్స్ అయితే భలే బాగున్నాయండి. చూడండి, ఇవన్నీ ఉన్నాయి.
6 మంత్స్కి ఒక ధర పడుతుంది కాబట్టి నేను ఎక్కువ దీంట్లో మీద ఇంట్రెస్ట్ లేదండి. ఆల్రెడీ తీసుకొని ఈ ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి ఎన్ని కొని ఎన్ని పెట్టుకుంటే అంత పని అండి. తీసుకోకపోనంత బెటర్ లేదు అసలు. అర్జెంట్ అనిపిస్తే ఖచ్చితంగా కావాలనిపించినవి తీసుకోవాలి. ఏ చిన్న వస్తువు తీసుకపోయినా అది మన పైన పడుతుందండి దాని పని. ఇదిగోండి చూశాను హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని, కానీ ఇప్పుడు అలవాటు తప్పిపోయిందండి. పెళ్ళైన కొత్తలో కాలేజ్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేశాను, కానీ ఇప్పుడు తీసుకోలేదండి. ఇదిగోండి మీషోలో శారీ తీసుకున్నాను ఒకటి 450 పెట్టి. అదండి ఇది. ఆ కింద కవర్లోనేమో టాప్స్ తీసుకున్నానని చెప్పాను కదండి, చేనేతలో. అవండి చూపిస్తున్నానండి అవి ఎలా ఉన్నాయి అనేసి. చూడండి శారీ బాగుంది, కానీ కలర్ చేంజ్ వచ్చిందండి. నేను గ్రీన్ పెట్టాను కానీ బ్రింజాల్ కలర్ వచ్చింది. డార్క్గా ఉంది ఇది. దీన్ని మళ్ళీ నేను ఎక్స్చేంజ్ పెట్టానండి గ్రీన్ కలర్లో కావాలని. ఎప్పుడు వస్తుందో మరి. బాగా వచ్చిందండి శారీ మాత్రం బాగుంది, కాకపోతే కలర్ నాకు సెట్ కాదనేసి నాదేం కాదండి, మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. కానీ కలర్ చేంజ్ వచ్చినందువల్ల రిటర్న్ పెట్టాను. బాగా వచ్చిందండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ. శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ ఉంటుందండి. చూడండి తీసి చూపిస్తాను. ఫస్ట్ ఇప్పొద్దు అనుకున్నానండి రిటర్న్ పెడతానని, కానీ వీడియో ఆన్ చేశాను కదండి, మళ్ళీ చూపించకుంటే బాగుండదు అనేసి ఇప్పేసానండి. ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఈ చీర మాత్రం నాకు నచ్చిందండి. ఫుల్ జార్జెట్ శారీ అండి, మెత్తగా బాగుంది. ఈ చివరకేమో బ్లౌజ్ పీస్ వచ్చింది, ఆ చివరకేమో కొంగు ఉందండి. ఇదిగోండి బ్లౌజు ప్లెయిన్ వచ్చిందండి. బ్లౌజు సింపుల్గా చిన్న బార్డర్ ఒక సైడ్, పెద్ద బార్డర్ ఒక సైడ్ వచ్చింది బ్లౌజ్కి. బాగుందండి శారీ మాత్రం. ఇప్పుడు డ్రెస్సులు చూడండి. 4 తీసుకున్నానని చెప్పాను కదండి, చూడండి ఎలా ఉన్నాయో. చూసి మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా ఉన్నాయనేసి. అందరు వీడియో చూసే వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేస్తేనే నాకు ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపిస్తుందండి, లేదంటే ఇంట్రెస్ట్ పోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు నా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇదొక టాప్ తీసుకున్నాను, బాగుంది అది కూడా. ఇదొకటి తీసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ ఒకటే ప్యాటర్న్ అండి, కొంచెం డిజైన్ చేంజ్ కానీ ఒకటే మోడల్గా ఉన్నాయండి, కలర్స్ చేంజ్ అంతే. క్వాలిటీ బాగున్నాయండి. 400కి ఇప్పుడు ఏమొస్తుందండి టాప్. కట్స్ టాప్ కూడా రావట్లేదండి దీనికి తప్ప. మిగతా అన్నింటికి రేట్లు ఉన్నాయండి. నేను తీసుకున్న ఈ టాప్స్కి తప్ప శారీస్కి ప్రతి దానికి కాస్ట్ ఉన్నాయండి. ఇదిగోండి ఇది అసలు నాకు ఇది ఏమంటారు, గోధుమ కలర్ అండి. అసలు ఇట్లా తీసుకోవడం ఇష్టం లేకుండా, కానీ మా బావ ఉండి వేసుకుంటే ఎప్పుడు వేసుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటావు కదా, బాగుంటుంది, ఏం కాదు, ఎప్పుడు ట్రై చేయలే కదా అనడం వల్ల తీసుకున్నానండి. బాయ్.